హలో 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 మీరెవరు? అదే నేను అడుగుతున్నాను, నేనెవరు? గౌతమ్. మా అమ్మా నాన్న ఎవరు? వాళ్ళని ఎందుకు చంపారు? ఆ మిగతా ఇద్దరికి నీకు సంబంధం ఏంటి? ఆ మూడో వాడెవడు? గౌతమ్, నేను చెప్పేది విను. నన్నెందుకు చంపాలనుకుంటున్నావు? ప్లీజ్ సార్, ప్లీజ్. నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? నేను చంపడానికి వచ్చిన అయితే మీ ఇంటి కాలింగ్ పేరు ఎందుకు కొడతా గౌతమ్? గౌతమ్, నేను చంపడానికి వస్తే చేతులు ఆయుధాలు లేకుండా ఎందుకు వస్తాం? నీపై అటాక్ చేయకుండా నీతో దెబ్బలను తింటాం. అవును గౌతమ్, నీతో మాట్లాడమని వీళ్ళని నేనే పంపించాను. వీళ్ళు గూండాలు కాదు, నా కంపెనీలో పనిచేసే క్యాబ్ డ్రైవర్స్. టీవీలో నీ గతం గురించి చెప్పింది చూశాక నన్ను కూడా విలన్లా చూస్తున్నావని అర్థమైంది. అందుకే నీకు నిజం చెప్పాలని వీళ్ళని పంపించాను. చెప్పాలనుకుంటే నువ్వే డైరెక్ట్గా వచ్చి చెప్పచ్చు కదా. ఇదిగో ఇలా రియాక్ట్ అవుతావనే రాలేదు. అక్కడ లేని వాడిని ఉన్నాడనుకుని చంపేశావు. నిజంగా నేను వస్తే నన్ను కూడా చంపేస్తామని భయమేసింది. అయినా ధైర్యం చేసి నెక్స్ట్ నేనే వచ్చాను. నువ్వేమో అబద్ధం అనుకుని వెళ్ళిపోయావు. 20 సంవత్సరాల క్రితం నేను క్యాబ్ డ్రైవర్ని. డ్రైవర్, ఎక్కడికి సార్? ఆ బస్ని ఫాలో చేయి. ఎక్కడి నుండి సార్? లండన్. ఓ లండన్. లండన్ నాకు ఎలా సార్? లండన్లో క్యాబ్ డ్రైవర్స్ అందరూ మన ఇండియన్సే అంట కదా సార్. నేను కూడా వీసాకి ట్రై చేస్తున్నాను. మీరు కొంచెం హెల్ప్ చేస్తే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఓకే ఓకే, చూద్దాంలే. ఫాలో ది బస్. ఓకే సార్. ఇంకా ముందుంది. కూర్చోండి. బాబాయ్. నేను కార్లోనే వెయిట్ చేస్తుంటాను సార్. ఏమైంది సార్? గౌతమ్, ఎవరు బాబు నువ్వు? బాబు ఇక్కడ మా నాన్న చంపారు. ఈ పిల్లడు ఎప్పుడు అంతే సార్. ఇక్కడికి ఏ బస్సు వచ్చి ఆగినా వెంటనే ఎక్కేసి ఇక్కడ మా అమ్మని చంపారు, ఇక్కడ మా నాన్న చంపారు అంటారు సార్. డ్రైవర్ కండక్టర్ తెలివైన వాళ్ళు. డబ్బు కావాలా ప్రాణాలు కావాలా అంటే రెండూ కావాలన్నారు. మరి నువ్వు
వీడు తెలివైన వాడే. ఇది నాది, మా అమ్మ ఇచ్చింది. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? మీ అమ్మ నాన్న లేరు, ఊహించుకుంటాం అంతే. పట్టుగా ఎక్కడి నుంచి? ఈ పిల్లడు ఎప్పుడు అంతే సార్. ఇక్కడికి ఏ బస్సు వచ్చి ఆగినా వెంటనే ఎక్కేసి ఇక్కడ మా అమ్మని చంపారు, ఇక్కడ మా నాన్నని చంపారు అంటారు సార్. నువ్వు చెప్పేది అబద్ధం చెప్పడానికి నా దగ్గర ఈ మెడికల్ రిపోర్ట్స్, నీ దగ్గర ఏమో. నీకు అమ్మ నాన్న ఉంటే ఆర్ఫనేజ్లో ఎందుకుంటావురా? అమ్మ ఊరు వెళ్ళింది 2 రోజులు వచ్చిందా? వచ్చేటప్పుడు నీ బొమ్మ తీసుకురా. అమ్మ కావాలి. నువ్వు బొమ్మతో ఆడుకుంటే ఊరుకున్నాను. ఎడకూడదు, అమ్మ వచ్చేస్తుంది. ఎడకూడదు. ఏం చెప్తున్నావు? అమ్మ కోసం ఏడుస్తుంటే ఊరు వెళ్ళిందని చెప్తున్నాను. పిల్లలకి అబద్ధాలు చెప్పొద్దు. చెప్తే నాలాగే నిజానికి అబద్ధానికి తేడా తెలియకుండా పోతుంది. నీ పేరేంటి నాన్న? చిన్న చూడు చిన్న, మీ అమ్మ చచ్చిపోయింది, ఇంకెప్పటికీ తిరిగి రాదు. ఈ నిజంతో నేను జీవితాంతం బతకాలి. ఇక నుంచి నువ్వు అమ్మ లేకుండా ఆడుకోవాలి, అమ్మ లేకుండా తినాలి, అమ్మ లేకుండా పెరగాలి, అమ్మ లేకుండా పడుకోవాలి. అన్నీ అమ్మ లేకుండా. ఇది చావు బతుకుల్లో ఉన్న ఒక తండ్రి నాపై ఉంచిన నమ్మకం. అతనిది ఎలాగైనా తన కొడుక్కి చేరాలనుకున్నాడు. ఇది నీకు అప్పగించడం నా బాధ్యతగా భావించాను. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. ఇంకోసారి ముద్దు పెట్టుకుంటాను.